స్వామి శరణమయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన అది ఏమనయ్యా అంటే, ఒక అమెరికన్ సెనేటరు మన భారతీయుల గురించి, అంటే అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల గురించి ఎంత గొప్పగా మాట్లాడినాడో ఆ న్యూస్లో నేను వివరించి చెప్పిన. కానీ ఈ న్యూస్ చూడండి, మన భారతీయులకు ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఎంత తేడానో ఈ న్యూస్ చూసే మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్ వాళ్ళ మీద బ్రిటన్ వాళ్ళు ఒంటి కాలు మీద లేస్తున్నారు. ఎందుకు, ఏందా కారణం, వీళ్ళు ఏం చేశారనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ పాకిస్తాన్ వాళ్ళకు విచక్షణ అనేది అసలే ఉండదు. వీళ్ళు రాడికల్ భావజాలాన్ని కలిగి ఉంటారు. అర్థమవుతుందా? తీవ్రవాదాన్ని తమ ఆయుధంగా చేసుకొని పెత్తనం జలాయిస్తూ ఉంటారు. బతుకులే అట్లాంటి, తిండికి తికాణా లేకపోయినా కూడా, మింగడానికి మెతుకు లేకపోయినా కూడా వీళ్ళ బిల్డప్కి మాత్రం తక్కువ ఉండదు. మమ్మా స్వామి వీళ్ళని కానీ ఇట్లా మాటలు కానీ అంటే ఏడుండే వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఏది వాళ్ళ దత్తపుత్రులు కొంతమంది, వీళ్ళకి అసలే ఇంకా మళ్ళీ వీళ్ళ ఆత్రం ఆపుకోలేరు. ఖచ్చితంగా వచ్చి నెగిటివ్ కామెంట్ పెట్టాల్సిందే. అట్టుంటుంది. ఇంతకు వీళ్ళు వీళ్ళకి పుట్టి ఉంటారో వాళ్ళకి పుట్టి ఉంటారో మరి నాకు డౌట్ వస్తానే ఉంటుంది ప్రతిసారి కూడా. ఆలోచించండి మీరు కూడా ఒకసారి, ఇంతకు వీళ్ళు ఎవరికి పుట్టి ఉంటారు అనేది. ఇక ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏ దేశానికి పోయినా కూడా మతం పేరుతో గ్రూపులు కట్టి నానా హంగామా చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పేదా, పెద్ద ఎత్తున మానభంగాలు చేయడం, దోపిడీలు చేయడం, దొంగతనాలు చేయడం, రుబాబు చేయడం వంటి చేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా తమ దేశంలో చేసుకుంటే ఎవరు కూడా కాదనరు. ఎందుకంటే వీళ్ళ దేశం ఏది, ఆ పాకిస్తాను అంటే పాకిస్తాను, ఆ దేశంలో చేసుకొని చావచ్చు కదా. ఆడ ఎవరు ఏం చేస్తే మీరు ఆడైనా సావండి ఎవడుద్దంటున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ కుక్క తోక వంకర అన్నట్టు వీళ్ళు బుద్ధి చూపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆయా దేశాల్లో ఈ అత్యాచారాలు చేయడం, మహిళలపైన లైంగిక వేధింపులకు పాల్పడడం, చిన్నపిల్లలను బలవంతం చేయడం, దోపిడీలు చేయడం అంటే ఈ నికృష్ట పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే చిరాగ్గా నాకు న్యూస్ చదవాలంటే ఏం చేసేది. చూడండి వీళ్ళ బుద్ధులు, వీళ్ళ చేష్టలు ఎట్లున్నాయో. ఈ విధంగా ఈ పాకిస్తానీల బాధిత దేశాలు చాలానే ఉన్నాయి. చివరికి సాటి ముస్లిం దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళను చీకొట్టాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన మరొక దేశం చేరింది. అయితే ఇది అగ్రరాజ్యాల్లో ఒక దేశం కావడం గమనార్హం. అర్థమవుతుందా? ఆ దేశం మరేదో కాదు, ఇందాక కూడా చెప్పినా కదా, సాక్షాత్తు గ్రేట్ బ్రిటన్. అర్థమవుతుందా? మీరు వినిది నిజమే. ఇప్పుడు పాకిస్తానీల బాధిత దేశాల లిస్టులోకి ఈ బ్రిటన్ కూడా వచ్చి చేరింది. సహజంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు తమ దేశాలలో లేబర్ పనులు చేయడానికి అభివృద్ధి చెందనటువంటి ఈ దేశాల నుంచి కార్మికులు తీసుకొని పోతూ ఉంటారు. ఇక వాళ్ళకు తమ దేశంలో ఉండడానికి నివాసం కూడా కల్పిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆడ ఉండాలి కదా. అట్లా ఇక్కడే బ్రిటన్ తప్పు చేసింది. బ్రిటన్ మొదటి నుంచి కూడా కార్మికుల కోసం మన భారతదేశం మీద కాకుండా పాకిస్తాన్ పైన ఎక్కువగా ఆధారపడింది. గత 50 సంవత్సరాల నుంచి పాకిస్తాన్కు చెందినటువంటి కార్మికులను పెద్ద ఎత్తున తమ దేశంలోకి తీసుకొని పోయినారు. అర్థమైందా? ఈ విధంగా పాకిస్తాన్ నుంచి బ్రిటన్కి వెళ్ళినటువంటి లేబర్ సంఖ్య ఎంత ఉంటుందని తెలిసినా ఇప్పుడు దాదాపు 10 లక్షలకు చేరుకునింది. ఇక ఈ పాకిస్తానీలు అక్కడే, అంటే అక్కడ బ్రిటన్లోనే సెటిల్ అయిపోయి వాళ్ళ అసలు రూపం చూపించడం స్టార్ట్ చేశారు. బ్రిటన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే టార్గెట్గా పెట్టుకుంటున్నారు. ఒరే చిన్నపిల్లలను టార్గెట్గా పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. 9 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడపిల్లలను ఈ పాకిస్తాన్ వాళ్ళు లక్ష్యంగా చేసుకుని వాళ్ళను అత్యాచారాలు చేయడం, వాళ్ళపై లైంగిక వేధింపులకు పాల్పడడం, అదేవిధంగా ఈ చిన్న బిడ్డలను ఇతర దేశాలకు అమ్మడం అంటే నిష్ఠ దరిద్ర పనులన్నీ కూడా చేయడం స్టార్ట్ చేశారంట. ఎంత దారుణమో చూడండి. ఏం వాళ్ళ ఇండల్లో ఉండరా బిడ్డల? వాళ్ళ బిడ్డలను ఇంకెవరైనా పక్కన వాళ్ళు లేకపోతే ఇంకెవరో వచ్చి అదే మరి చేసి వీళ్ళు ఒప్పుకుంటారా, ఊరుకుంటారా? ఏది దారుణం ఏందంటాలే. ఈ క్రమంలోనే ఈ పాకిస్తానీలు చేసినటువంటి రోతర్ హోమ్ స్కాండల్ ఇప్పుడు బయటపడింది. అసలు ఈ రోతర్ హోమ్ స్కాండల్ అంటే ఏందో తెలుసుకుందాం. బ్రిటన్లో యార్క్షైర్ అనే కౌంటీ ఒకటి ఉన్నది. ఇక్కడ కౌంటీ అంటే ఒక ప్రాంతంలోని భాగం అని అర్థం అనమాట. ఇక ఆ కౌంటీలో రోతర్ హోమ్లో ఈ పాకిస్తానీ గ్యాంగులు చొరబడి ఏకంగా 1400 మంది ఆడపిల్లలను అత్యాచారాలు చేశారంట. మీరు విన్నది నిజమే. ఏకంగా 1400 మంది ఆడపిల్లలను ఈ పాకిస్తాన్ వాళ్ళు అత్యాచారాలు చేశారు. వీళ్ళు అసలు మనుషులేనా? మనుషులా వీళ్ళు? ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఈ 1400 మంది ఆడపిల్లలను ఒకేసారి అత్యాచారాలు చేయకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి చొప్పున మొత్తంగా, అంటే గుంపులుగా పోయి పడిపోయి 1400 మంది ఈ బ్రిటన్ స్థానిక అమ్మాయిలను అత్యాచారాలు చేశారంట. ఎంతకు వాళ్ళు ప్రాణంతో ఉండారా లేదా? ఆ దేశంలో సెక్యూరిటీ ఏమైంది, పోలీసు వాళ్ళు ఏమైనారు, ఆర్మీ ఏమవుతుంది? కుక్కలు కాల్చినట్టు, వీధి కుక్కలు కాల్చినట్టు కాల్చకూడదు. ఈ దరిద్ర తిట్టకూడదు స్వామిచరణం. కుక్కలు కాల్చినట్టు కాల్చకూడదు ఇట్ట వాళ్ళందరినీ కూడా. ఇంతకు వాళ్ళు మనుషులేనా? ఎందుకంటాలే, ఎందుకు బరియాలి ఇట్ట వాళ్ళందరినీ కూడా, చెత్తనంతా స్క్రాప్నంతా? చూడండి ఎంత దారుణం. వీళ్ళందరూ కూడా 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉండే చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఈ స్కాండల్ వెలుగులోకి రావడంతో బ్రిటన్లో ఈ విషయం పైన పెద్ద యుద్ధమే జరుగుతుంది.
చెప్తాంది. స్థానిక తెల్ల జాతి పౌరులు ఈ పాకిస్తానీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినారు. ఈ పాకిస్తానీలను వెంటనే తమ దేశం విడిచిపోవాలని చెప్పేసి డిమాండ్లు చేస్తా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. ఎక్కడైనా ఈ పాకిస్తానీలు కనబడితే ఎరగదీసేస్తారు. ఏ కడుపు మంట మామూలుగా ఉంటుంది బాధ. ఎర్రదీకి వీళ్ళకేం బొట్లు పెట్టి ఇంకా హారతి ఇచ్చి మెళ్ళ పోల్దాన్ని లేచి సేవలు కలుపుతారు. వీళ్ళక ఏలా కుక్కలు కాల్చాడు కాల్చిపారు మొత్తాలు ఏడ కనపడతాడా ఇంకేం ఆలోచించకుండా ఏంది దారుణం ఏంది అన్యాయమో. ఇక ఈ విషయం పైన సాక్షాత్తు ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్ కూడా స్పందించాడు. ఇంతమంది అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ ఉంటే బ్రిటన్ ప్రధాని అయినటువంటి ఈ కీర్ స్టార్మర్ ఏ మాత్రం సిగ్గు లేకుండా తన పదవిని అంటబెట్టుకుని ఉన్నాడని బాధితులకు న్యాయం చేయకపోగా నిందితులను రక్షించేటట్టు ఈ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ఘాటుగా ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసేది కాదు, అవకాశం ఉంటే దగ్గర దాపులు ఉంటే మెట్టు తీసుకొని కొట్టాలి సంవత్సరం. లేకపోతే ఏంది ఈ అన్యాయమా ఏడైనా ఉండదా? ఏంది దారుణం ఏందంటాలే. ఇక బ్రిటన్లోని విపక్షాలు ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలకైతే ప్లాన్ చేస్తున్నాయి. 1400 మంది అమ్మాయిలను అత్యాచారాలు చేయడం అంటే మాటలు కాదు కదా, ఎంత దారుణమా పసిబిడ్డల అనుకుంటా ఉంటేనే కడుపు మండిపోతుంది. అందుకే బ్రిటిష్ జాతీయులంతా ఈ విషయంలో ఒకటైనారు. నేను ఇంకొక మాట చెప్తా, సరే బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చారు, మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని పరిపాలించారు, అంతా బాగానే ఉన్నది, నేనే కాదనలే. కానీ వాళ్ళు మన శత్రువులా ఏందనేది కూడా పక్కన పెడదాం. కానీ ఒక సాటి మనిషిగా ఆలోచన చేస్తే ఎంత బాధయా ఇదే, మనిషి అన్నోడికి ఎంత బాధ ఇది. చూడండి ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు ఈ బ్రిటన్ జాతీయులంతా కూడా వెంటనే ఈ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలని, లేదంటే ఈ పాకిస్తాన్ వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎక్కువ కాలం ప్రధాని పదవిలో కొనసాగేటట్లు లేడు. ఇక కీర్ స్టార్మర్ను ప్రధాని పదవి నుంచి తొలగించి పాకిస్తానీలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి విపక్షాలు అదేవిధంగా బ్రిటన్ ప్రజలు కలిసి ఉద్యమాలు చేస్తారు. ఇక ఏం జరగనుండదో మరి కొన్ని రోజులు అయితే కానీ తెలియదు. మొత్తానికి ఈ పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం బాక్సులు బద్దలవడం మాత్రం ఖాయంగా కనపడుతుంది. అదే నాయన ఈ పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఎక్కడున్నా కూడా అరిష్టమే, దాంట్లో వేరే మాటే లేదు. ఏమంటారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్. ఓం స్వామియే శరణమయ్యప్ప.